కరీంనగర్ బైపాస్ రోడ్డును ఆనుకుని దిగువ మానేరు జలాశయం కట్ట కింద ఉన్న ఇళ్లకు నీటిపారుదల శాఖ నోటీసులు ఇవ్వడంతో ఆందోళన నెలకొంది. 2021లో వచ్చిన నూతన చట్టం ప్రకారం కట్టను ఆనుకుని ఉన్న పలు కాలనీలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 200 మీటర్ల నిబంధన 200 కుటుంబాల పాలిట శాపమందిని కాలనీల వాసులు వాపోతున్నారు. తమ ఇళ్లకు పట్టాలు అనుమతులు ఉన్నాయని ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు. రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని కాలనీ వాసులు తెలిపారు. కరీంనగర్ సమీపంలోని దిగువ మానేరు జలాశయం కట్టను ఆనుకుని చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. జాతీయ డ్యాం భద్రతా యాక్టు 2021 అమల్లోకొచ్చిందని, ఆ చట్టం ప్రకారం 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలు ఉండకూడదని నోటీసులు జారీ చేస్తున్నారు. కరీంనగర్ తిమ్మాపూర్ పరిధిలో 10 కిలోమీటర్ల మేర ఎల్ఎండి ఆనకట్ట ఉంది. ఆనకట్టకు సమీపంలో వందల కొద్దీ నిర్మాణాలు, పక్కా ఇళ్లు, పలు ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ గత నవంబర్లో ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేసింది. అందులో భాగంగా కట్టను ఆనుకుని 200 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలు ఉండకూడదని, ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశించింది. వారి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించడంతో పలు కాలనీల వాసులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా జలాశయం ఆనకట్టుకు ఆనుకుని ఉన్న నిర్మాణాల విషయంలో ఒక ఇంజనీరింగ్ అధికారి ఆధ్వర్యంలో బృందం సర్వే నిర్వహించింది. ఇందులో గుర్తించిన నిర్మాణాలు 100కు పైగా ఉండగా సుమారు 40కి పైగా నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మిగతా వారందరికీ నోటీసులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నోటీసులపై బతుకమ్మ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాండ్ సర్వే నంబరు 963 మేము 1990లో ఉన్నాం. దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు పర్మిషన్లు వచ్చినాయి. దాన్ని బట్టి మేము కట్టడం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేవు. వచ్చి నోటీసులు ఇచ్చిండ్రు, ఇదంతా ఖాళీ చేయాలి, లేకపోతే జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది అని చెప్పేసి నోటీసులో ఉన్నది. అప్పుడు మున్సిపల్ వాళ్ళు మాకు ఎందుకు ఇచ్చిండ్రు? మరి మేము ట్యాక్సులు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని తొలగించండి, లేకపోతే మేము కాల్ చేయం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 21లో ఏదో యాక్ట్ వచ్చిందనేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు యాక్ట్ మార్చుకుంటూ పోతే మేము ఎంత దూరం జరగాలి? ఆల్రెడీ 20 మీటర్ల వరకు యాక్ట్ ఉన్నది. 20 మీటర్ల వరకు వదిలేసి కట్టుకున్నాం మేము విత్ రిజిస్ట్రేషన్తో సహా. వాళ్ళు వచ్చి జీవో నోటీసులు ఇచ్చుకుంటూ పోతే మా పరిస్థితి ఏంది? మేము ఎటెళ్ళాలి? మాకు పునరావసతి కలిగించాలి. 35 సంవత్సరాల సంది ఇక్కడనే ఉంటున్నాం. మా పిల్లల పెండిలు చేసినాం. ఇన్నే మేము పల్లెటూర్లలో పొన్న జాగలు, భూములు ఉన్నా కానీ, నగలు ఉన్నా కానీ అమ్ముకొని ఇక్కడ స్థలాలు కొనుక్కొని కట్టుకున్నాం. ఈ టైంలో వచ్చి ఇప్పుడు మేము తీసేస్తామని అంటే ఏ విధంగా తీసేస్తారు? మమ్మల్ని ఏ రోడ్డు విన వారెత్తాం అనుకుంటారు. ఎవరు ఇక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించేటోళ్ళు లేరు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేము ఏది కానీ ఊకోం. 200 మీటర్లు వదిలిపెట్టి కట్టుకోవాలి అని అప్పుడైతే అనలే కదా. అప్పుడు పర్మిషన్ ఇచ్చినాకనే కదా మేము దర్జాగా కట్టుకున్నాం. ఇళ్లల్లో బోళ్ళు బట్టలు చేసుకొని మరీ కష్టపడి రూపాయి పొదుపు చేసుకొని కట్టుకున్నాం. ఇండ్లప్పులే ఇప్పటిదాకా కూడా అవే కష్టపడుకుంటా తేర్పుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి నువ్వు ఇంట్లో బజార్లు ఎత్తే మేము ఎక్కడ పోతాం? మాకు దారి ఏంటిది అసలు? మాకు ఇటు వాటర్ కూడా ఒక్క సుక్క కూడా వాటర్, కరీంనగర్ అంతా సగం మునిగినా కూడా మాకు ఇటు వాటర్ ఒక్క సుక్క కూడా ఆగాయి. ఇటు ఎందుకు తీసేయాలనుకుంటారు? కట్ట తెగితే మీరు ఇండ్లు పోతాయి అని అంటే, కట్ట తెగితే కట్టెలు కొట్టుకపోని మాకేమి ఇయ్యకూరు అప్పటికి. ఇప్పుడు మాత్రం మా జోలికి అత్త మేము అసలు ఊకోము. ఇక్కడ సమాజ్ చేసిన మంచిది, మేము ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు, మేము అస్సలే కదలం. మాకు వాటర్ ఎండాకాలంలో నీళ్ళే ఉంటాయి. మాది ఎత్తుగడ్డ మీద ఉంటుంది కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ఇది మీ ఇంట్లో మాత్రం పోయే కదిలేదు మాత్రం లేదు. కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. ఇంట్లో నా బట్టలు వినుకుంటా, జాగ్రత్త పడుకుంటా కట్టినాం. మాకు ఇది డ్యాము పడుతుంది అని చెప్పంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండ్రు? మాకు మాత్రం న్యాయం జరగాలి. మేము అసలు అందరి ప్రాణాలు వేరే ఇక్కడ నుంచి 200 కుటుంబాలు మొత్తం ఉన్నాయి. మేము అసలు పెట్టలేం కాదు. ఒకవేళ ఇళ్లను తొలగిస్తే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.